హల్లెలూయా. గుడ్ మార్నింగ్, శుభోదయం. తెల్లవారిందండి, 7 గంటలైంది. రెడీగా ఉన్నారా అన్నదాన ధ్యానం కొరకు? మీలో కొంతమంది ఎంతో ఆశతో రోజు అన్నదాన ధ్యానాన్ని విని మేము దినచర్యను ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నారు. చూడండి, అందుబట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరెంతో ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను. దేవుని దగ్గర కనిపెట్టి దేవుడిచ్చిన సందేశాలను ఏ రోజుకు ఆ రోజు వీటిని సిద్ధపరచడానికి, మీకు అందించడానికి నేను మాతో ఉన్న టీం ఎంతో ప్రయాసపడుతున్నాం. మరి మీరు ఆశీర్వదించబడితే మాకు అదే ఎంతో దీవెన, సంతృప్తి. అది మాకు తెలియాలంటే అప్పుడప్పుడైనా మీరు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి మీరు పొందుతున్న మేళ్ల గురించి ఒక వాట్సాప్ పెట్టండి. దాన్ని బట్టి ప్రభువును స్తుతించడానికి మరి ఎంతగా ఆసక్తిగా ముందుకు సాగడానికి సహకరించిన వారు అవుతారు. అలాగే మీ ప్రార్థనా భారాలు కూడా తెలియజేస్తున్నారు. వాటి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీకు జవాబులు దొరికినప్పుడు వాటిని కూడా తెలియచేయండి. అప్పుడే మన ప్రభువు ఎన్నెన్ని అద్భుతాలు మన జీవితాల్లో చేస్తున్నాడు అని గుర్తించి ఆయన్ని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రార్థన చేసుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావయ్యా, మరొకసారి మాట్లాడు. మా జీవితంలో ఆగిపోయిన ప్రతిదీ సాగటానికి, ఆలస్యమైంది అనుకునేది నెరవేరడానికి, ఇది జరగదు అని కృంగిన వాటిలో నీ విడుదల చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు సరిగ్గా ఏకీవిస్తానండి. ప్రార్థనలోనే పరిశుద్ధాత్ముడు వాక్య సారాన్ని బయలుపరుస్తుంటాడు. అలాగే వాక్యం చదువుతున్నప్పుడు, రెఫరెన్స్ చదువుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా మనసు పెడితే చెప్పదలుచుకున్న సందేశం సగానికంటే ఎక్కువ మీరు వినేసినట్టే అయిపోతుంది. ఆ వాక్య సారాన్ని బట్టే మరింతగా దాని మీద మనం ధ్యానిస్తున్నాం. ఏ రోజుకు ఆ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీకు బైబిల్లోని ఎన్ని వాక్యాలు చూడకుండా చెప్పగలరు? కంటతా వచ్చు, రాదా? రోజుకు ఒక వాక్యాన్ని కంటతా పట్టండి. కనీసం సంవత్సరానికి 356 రోజులు, ఈ సంవత్సరం 56 వాక్యాలు మీరు తెలుసుకుంటారు. మీ జీవితంలో 10 సంవత్సరాలుగా క్రైస్తవులు అయితే చూడండి ఇక ఎన్ని వేల వాక్యాలు మీలో ఉంటాయో. వాక్యాన్ని నెమరు వేయాలంటే మనం వాటిని సారాన్ని గ్రహించాలి. ఒకవేళ కొన్ని పదాలు మారినప్పటికీ, అంటే అప్పచెప్పినట్టుగా మనం వాక్యాన్ని కంటదా బట్టి చెప్పక్కర్లేదు, కానీ ఆ వాక్య సారాన్ని గుర్తిస్తే అది మన నవనాడుల్లోనికి వెళ్ళిపోతే మనం దేవునికి ఇష్టలుగా వాక్యానుసారంగా జీవించగలుగుతాం. అవును, ఎంతమంది మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు? వాక్యం పరిశుద్ధాత్మని ప్రేరేపణ వల్ల వ్రాయబడిందనే పరిశుద్ధ గ్రంథమని విశ్వసిస్తున్నారు? ఈ బైబిల్లో ఉన్న విషయాలన్నీ సత్యాలని గ్రహిస్తున్నారు? ఈ బైబిల్ అనేక విషయాలు మనకు తెలియజేయటమే కాక మనకు అనేకమైన వాగ్దానాలు ఇస్తున్నది. వాగ్దానాలంటే ఒక షూరిటీ. ఒకరికి ఇవ్వాల్సిన డబ్బు ఒక చెక్ ఇచ్చాడంటే షూర్గా ఆ చెక్ క్యాష్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు పోస్ట్ డేటెడ్ వేస్తారు దానికి, అప్పుడు చెల్లుద్ది అది. అదేవిధంగా దేవుని వాగ్దానాలు మనకు చెక్కులు లాంటివి. ఆ వాగ్దానాలను మనం మనసులో పెట్టుకొని ప్రార్థించాలి. కొన్ని వాగ్దానాలు వెంటనే నెరవేరుతాయి, కొన్ని వాగ్దానాలు నిర్ణయ కాలంలో నెరవేరుతాయి. ఏది ఎప్పుడు కావాలో అది ఇవ్వగలిగిన వాడు మన ప్రభు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకి కలవరం ఉండదండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు.
ఈ సమయంలో మీకు ఒక వాక్యం చూపిస్తున్నాను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. రండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. దర్శనము, వాగ్దానము, ప్రత్యక్షత, బయలుపరచబడటము ఏంటంటే మనకి కొన్ని దర్శనాలు ఇవ్వడానికి ఈరోజు కూడా ప్రభువు ఆశపడి ఉన్నాడు. కానీ వచ్చే ప్రతి దర్శనం దేవుని దగ్గర నుంచి అనుకోకండి. అందుకే కళలు, దర్శనాలు ఒకటనుకోకండి. దర్శనం అనేది నేను గమనించింది ఆ పాత నిబంధన కాలంలో దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. కానీ బైబిల్ చదివే వారికి, విద్యావంతులకి వ్రాయబడిన వాక్యం ద్వారా మాట్లాడుతూ నేను గమనించానండి. ఇప్పటికీ చదవటం రాయటం కూడా రానటువంటి పల్లెల్లో, కొండ జాతుల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటున్నారు. వారు బైబిల్ చదవలేరు. కానీ బైబిల్ సారమంతా వారు గుంజుకుంటున్నారు. 2 కళ్ళు లేని ఒక అంధురాలు బైబిల్లోని వాక్యాలన్నీ చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నీకెలా తెలుసమ్మా ఇవి? ప్రభువు నాకు నేర్పిస్తాడయ్యా. రోజు ఆయన వాక్యాన్ని మనసులో ధ్యానిస్తానయ్యా. వాక్యం శక్తి కలిగింది. వాక్యానుసారమైన దర్శనాలు మరింతగా మనకు షూరిటీ ఇస్తున్నాయి అన్నమాట. మీకు వచ్చిన దర్శనం వాక్యానుసారమైందా? మీ కళలో మీతో దేవుడు మాట్లాడిన మాట, బైబిల్లో వాక్యంలో ఉన్న మాట ఒకటిగానే ఉందా, లేక ఒకే సారంలో ఉందా? ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చింది. మనకు కలిగినటువంటి దర్శనాలు నిర్ణయ కాలమున జరుగును. ప్రతి దానికి సమయం కలదు. నువ్వు అనుకున్నప్పుడు జరగదంట. నువ్వు కావాలన్నప్పుడు జరగదు. ఎప్పుడు పెడితే అప్పుడు ఏది కావాలంటే అది నువ్వు అనేసి నాకు వెంటనే ఇచ్చేమని దేవుడు ఉన్నాడని నేను నమ్ముతానంటారు చూడండి కొంతమంది. అలాంటి పిచ్చితనం ఉండకండి. దేవుడు మాట ఇచ్చాడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎప్పుడు? నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. తప్పక నెరవేరు. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. ఆలస్యమైనప్పటికీ దాని కొరకు కనిపెట్టు. నాకు ఉద్యోగం ఇస్తానన్నాడు ప్రభు, ఇంకా ఇవ్వలేదేంటి? నాకు సంతానం ఇస్తానన్నాడు, ఇంకా కలగలేదేంటి? మా బిడ్డ వివాహం విషయమే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇంకా సంబంధం కుదరలేదేంటి? నాకు ప్రమోషన్ ఇస్తానన్నాడు, ఇంకా అదే స్థితిలో ఉన్నానేంటని కురికిపోవద్దండి. నిర్ణయ కాలంలో జరుగుతుంది. ఆలస్యమైన కనిపెట్టు, నిరుత్సాహపడకు, వదిలిపెట్టకు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు బిడ్డలు లేని వాడిగా ఉన్నప్పుడు, నేను నీకు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంత చేస్తాను, ఇసుక రేణువులన్నీ చేస్తాను అన్నప్పుడు ఇది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆయన. కానీ ఇచ్చాడు దేవుడు వాగ్దానంగా. వాగ్దాన ఫలముగా ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు మూలంగా ఒక గొప్ప సమూహాన్ని ఇచ్చాడు. ఇవాళ యేసుక్రీస్తు మూలముగా ఆకాశ నక్షత్రములన్నీ ఆత్మలు సంపాదించుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ రక్షించబడ్డాలని, క్రీస్తు రక్త సంబంధులుగా చేయాలని ఆనాడు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతూ ఉంది. ఇంకా నెరవేరలే. ఇశ్రాయేలు జనాంగం అంతా యేసు ప్రభువుని ఇంకా ఎరగలేదు. వారి మనోనేత్రాలు తెరవనట్లు ప్రార్థించాలి. దేవుడే వారికి ముసుగు వేశారట. ప్రభువు రాకడ సమయం ఆసన్నంగా ఉంది. లోకమంతా ఆయన పాదముల సన్నిధి నిలబడాలి. మొదటిగా దేవుడి వాగ్దానము చేయబడిన జనాంగం ప్రభువు నమ్మేసుకుంటే ఆయన వచ్చేస్తాడు. కానీ మనం అనేకులం ఇంకా మిగిలిపోతాం కనుక ఏ ఒక్కడు నశించకూడదని ప్రతి ఒక్కరి కొరకు ఆయన సమస్తము తన నిర్ణయంలో చేస్తున్నాడండి. నీ విషయంలో కూడా నీకు ఇచ్చిన గర్భఫలం విషయం, నీకు ఇస్తారన్న గర్భఫలం విషయం కానీ, ఉద్యోగం విషయం కానీ,
నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఇచ్చింది వాగ్దానం ఏదైనప్పటికీ సరే, ఇంకా జరగలేదే, ఇంకా జరగలేదే, ఇంకా జరగలేదే అని నిరుత్సాహపడకు. ఇంకా జరిగిస్తాడు, జరిగిస్తాడు, తప్పక జరిగిస్తాడు. నిర్ణయ కాలంలో జరిగిస్తాడు. ఆలస్యంగా వచ్చినప్పటికీ, ఆలస్యమైనప్పటికీ నేను ఆయన కొరకే ఎదురు చూస్తాను. నేను మరొక విధంగా పక్కదారులు పట్టను. ఏంటంటే దేవుడు ఇస్తానంటే ఇస్తాడు. మీరు దానికి మానవ ప్రయత్నాలు అక్కర్లేదండి. ఇది ఎలా సాధ్యం అంటారు కొంతమంది. ఎలా సాధ్యం? నా గర్భఫలం ఇస్తానన్నా. కొంతమంది దంపతులు చెప్తారు, కన్నీటితో చెప్తారు, మేమిద్దరం టెస్టులకు వెళ్ళామండి, ఆయనకి వీర్య కణాల్లో లోపం ఉందన్నారు, నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, నాకు పిల్లలు పుట్టరని, నా గర్భకోశం సరిలేదని చెప్పారు. కానీ దేవుడు మాకు సంతానం ఇస్తాడన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? మెడికల్ రీతిగా ఇది అసాధ్యం. కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఇన్ని అప్పుల్లో కూరుకున్నాను, నేను ఎలా బయటపడగలను? నా కుమారుడు ఇంత పాపానికి అడిక్ట్ అయిపోయాడు, ఇతన్ని ఎవరు మార్చగలరు? నా భర్త గత 20 సంవత్సరాలుగా తాగుబోతుగా శరీరాన్ని, ఒంటిని గుళ్ళు చేసుకుంటున్నాడు, ఇంకేనా మారతాడా? నీ భర్తను నేను నూతనష్టిగా చేస్తానని నాకు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు పోగొట్టుకున్నవి నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. నా పోగొట్టుకున్న పర్సు మళ్ళీ నాకు దొరుకుద్దా? ఎక్కడో పార్కులో పోగొట్టుకున్నా, ఎక్కడో బస్సులో పోగొట్టుకున్నా. ఏంటండి కొంతమంది చెబుతుంటారు, నా పాస్పోర్ట్ పోయింది, దేవుడేమో ఇస్తానంటున్నాడు, అది ఎక్కడ పోయిందో ఎక్కడుందో కనపడతల్లా. దేవుడు నిర్ణయ కాలంలో జరిగిస్తాడు. పోలీసు వాళ్ళని పంపించి కాదు, లేకపోతే ఆకాశాన్ని నుంచి నీ మీదకు కురిపించి కాదు. ఆయన చేసే కార్యాలు అద్భుతమండి. ఆయనకి సమస్తము సాధ్యం. డబ్బుతో కొనలేనివి, మనుషులు చేయలేనివి మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. మనం చేసుకోలేనివి మరెన్నో ఉన్నాయి. కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఈ రోజున ఏది నిన్ను వేధిస్తుందో, ఇక నువ్వు బతకమని చెప్పారేమో డాక్టర్ గారు, లేదా మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ తండ్రి గారు, మీ యొక్క భర్త గారు, లేకపోతే మీ పసిబిడ్డ. బిడ్డలను చూడండి ఎలా భయపడుతున్నారు ఇవాళ. ఈ బిడ్డ బతకడండి, ఈ బిడ్డ బతికినా బాగా ఉండడం, ఆరోగ్యం ఉండదండి. ఈ గర్భంలో బిడ్డ సరిగా ఎదగలేదు, తీసేయండి అని వైద్యులే చెప్తారని. నీకు విశ్వాసం ఉంటే, నీకు వాగ్దానం ఉంటే, నాకు గర్భఫలం ఇస్తానన్నాడు ప్రభు, నాకు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు అర్థాంతరంగా పిల్లల్ని కనవు. ఆ వాగ్దానం పెట్టుకొని ఆ తల్లి ప్రార్థిస్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాల్లో, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో మరణకరమైన వ్యాధుల్లో ఆ బిడ్డలను కాపాడితే ఆమె ప్రతిసారి చూసావా నా వాగ్దానాన్ని దేవుడు విన్నాడు అని సాక్ష్యం ఇస్తుంది. ఎస్, మనుషులకు అది అసాధ్యం, వైద్యులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఒక్కసారి జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుతున్నాను వినండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, శక్తి కాదు, ధనశక్తి కాదు, కండబలం కాదు, బుద్ధి బలం కాదు. ఏంటండి, కోర్టులు కాదు, మనకు న్యాయం జరిగించగలిగిన వాడు మన ప్రభు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, డబ్బు చేత కాదు, మనుషుల చేత కాదు, వైద్యుల చేత కాదు, షావుకారుల చేత కాదు. ఏ మనిషి మరొక మనిషికి ఏ సహాయమో చేయలేడు చెప్పాలంటే. ఈ చిల్లర సహాయాలన్నీ నిజంగా సహాయాలే కావు. కానీ యేసు ప్రభు, ప్రాణమిచ్చిన ప్రభు, మనల్ని కొనుక్కున్న ప్రభు, మనల్ని భద్రపరచగలడు, మనల్ని పోషించగలడు. మన ముళ్ళల్లో పడ్డప్పుడు పైకి లేపగలడు, గోతుల్లో పడ్డప్పుడు నిలబెట్టగలడు లేపి. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన తాకుదలే చాలు మనకు పరిపూర్ణమైన విడుదల.
శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగును. ఎంతమంది పరిశుద్ధాత్మ శక్తి నందు విశ్వాసం ఉంచుతున్నారు? పరిశుద్ధాత్మని శక్తి మీ మీదకు వచ్చినప్పుడు మీరు వాక్శక్తిని పొందుతారు. పిరికివారైన శిష్యులు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు ధైర్యవంతులుగా మారారు. విద్య లేని పామరులైన శిష్యులు పాండిత్యం కలిగిన, అద్భుతాలు జరిగించగలిగిన వారిగా మార్చాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి కీడు నుండి మనల్ని విడిపిస్తాడు, ప్రతి సమస్య నుండి మనల్ని తప్పిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా సమస్తము సాధ్యం. నమ్ముదాం, ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. ఇది జరగదు, ఇక నా బతికింతే, ఇంక నేను బతకలేను, ఇంకా నాకు ఇది దొరకదు, గర్భఫలం కలగదు, ఈ అప్పుల్లో నుంచి బయటపడలేను, నా జీవితంలో ఒక బెటర్ ఫ్యూచర్ నాకు లేదు, నాకు మంచి జాబ్ రాదు, నా వివాహం ఇక జరగదు, నా వయసు మీరినది, నా శరీరంలో అనారోగ్యం నుండి నాకు విడుదల లేదు అని ఎవరెవరు ఏ విషయాల్లో నిరుత్సాహంతో ఉన్నారో ప్రభా ఈ ఉదయకాలంలో, అటు వారితో నువ్వు మాట్లాడుతున్నందుకే వందనాలు. ఎస్, శక్తి చేత, బలం చేత, వైద్యుల చేత, మనుషుల చేత, డబ్బుల చేత ఇది సాధ్యం కాదు. కానీ నా ఆత్మ ద్వారా దీనిని జరిగించుదనని వాగ్దానం ఇచ్చినందుకే వందనములయ్యా. నిర్ణయ కాలములో నాకు మేలు చేసే దేవుడిగా ఉన్నావని, నాకు మాటిచ్చిన మాటను నెరవేర్చే ప్రభువుగా ఉన్నావని, ఆలస్యమైనను తప్పక జరుగునన్న విశ్వాసముతో వేచి ఉండుటకు నీవిచ్చే దీవెనలు పొంది పరిశుద్ధాత్మ కార్యాలను అనుభవించి నా దేవుడు నాకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని నిన్ను స్తుతించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి, కింద స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి నెంబర్లు, నోట్ చేసుకోండి. ఒక టెక్స్ట్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీ వాట్సాప్లన్నీ పట్టిస్తున్నాం, వింటున్నాం మీ ఆడియోలు. అనేక సార్లు నా ట్రావెల్లో నాకు సమయం లేకపోయినా ఎప్పుడు దొరికినా అప్పుడు ఆ యొక్క వాట్సాప్లు విని మీకు అక్కడికక్కడే ప్రార్థన చేస్తున్నాను. అందరికీ మీకు జవాబులు ఇవ్వలేకపోతున్నాం, కానీ ఒక క్లుప్తమైన 1 or 2 వర్డ్స్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాం. బట్ తప్పక మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఎంతోమంది అద్భుతమైన సాక్ష్యాలు పంచుతున్నారు. మీకు మేలు జరుగుంటే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉండండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కల్వదర్శనం టీవీ కార్యక్రమాలు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో ప్రసారం అవుతున్నాయి. టెలివిజన్ చూసేవాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మొబైల్ యాక్సెస్, గూగుల్ యాక్సెస్, నెట్వర్క్ యాక్సెస్ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక ఇంకా టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగించవలసి వస్తుంది. ఎంతో ఖర్చుతో, ప్రయాసతో కూడింది. ప్రభువు మనం ప్రేరేపిస్తే ఈ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యం అందించడానికి మీ వంతు సహకారాన్ని అందించి మీరు కూడా దైవాశీర్వాదాలు పొందండి. ముఖ్యంగా మీ ప్రార్థనల్లో ఈ పరిచయాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలవరి ప్రతి దొరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ మే 8వ తారీఖున ఒక ప్రత్యేకమైన మీటింగ్ను ఉదాంపూర్లో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగు వారైనా, తమిళ వారైనా, హిందీ వారైనా, మరి ఏ భాషకు చెందిన వారైనా కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని మీకోసం
ప్రత్యేకంగా ప్రార్థించాలని చెన్నై నుండి ఉదంపూర్ వస్తున్నాం. రండి, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే ఈ మీటింగ్లో, ఒకే మీటింగ్లో తప్పకుండా పాల్గొనండి. చిరునామా గమనించండి. సమర్పణ్ చర్చ్ ఫెలోషిప్, నియర్ నార్దర్న్ కాంపౌండ్, నిగాని విలేజ్, ఉదాంపూర్, జమ్మూ కాశ్మీర్. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. తప్పకొస్తారు కదా. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, ఉదంపూర్లో ఏర్పాటు చేసిన మీటింగులో మిమ్మల్ని దీవించి దేవుని నామంలో ఆశీర్వదించాలని ఆశతో వస్తున్నాం. తప్పక రండి, పాల్గొనండి, దీవించబడండి.